తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 అయ్య మరి మన రపరప ముచ్చట్లకు ఇవాళ ఎవరిని పట్టుకొచ్చిండు ఏంది మా నర్సయ్య తాత అని ఎదురు చూస్తా ఉన్నాడు కదా ఇక ఏం లేదులా పేదోళ్ళ బాధలించే ఆయన గుండె బరువు ఎక్కిపోతుంది బీదోళ్ళ కష్టాలు చెబితే ఆయన మనసు చెరువైపోతుంది ఇక మరి పేదోళ్ళే పంచప్రాణంగా ప్రజలే కుటుంబంగా గా రకంగా ఇక మరి సంసారాన్ని ముంగడి తీసుకుపోతుండు ఒక పెద్ద మనిషి ఇక మరి ఆయనకు పేదోళ్ళు అంటే మరి ఎందుకు పంచప్రాణము పేదోళ్ళని తన కుటుంబంగా ఎందుకు మలుచుకున్నాడు అసలు ఏంది ఏం కథ ఆయన పుట్టుపూర్వం ఎక్కడ ఇక ఆయన మరి ఉద్యమాలు కూడా ఉర్రుతలు ఊగిస్తట్టు ఉరుకులో పెట్టించిండట అన్నాడు మరి ఎట సంగతి ఏంది ఏం కథ అంటే ఇక ఉద్యమాలు అదగానే మీకు కూడా జరంత గుర్తుకు రావచ్చు చెరుకు సుధాకర్ అన్న పట్టుకోవచ్చు మీ నర్సయ్య తాత అన్నా శనార్థి నమస్తే శనార్థి ఎట సంగతి ఇప్పుడు మా వాళ్ళకి ఏమో మరి ఉద్యమం అంటే ఇక మరి వాళ్ళకి అప్పుడే సంకలు గుద్దుకుంటూనే ఉద్యమం నువ్వు బాగానే చేసావు అన్నాడు నిదానం పెట్టి 100 బస్సుల అద్దాలు అద్దాల పగలగొచ్చిన చరిత్ర నీది మరి ఆయన ఎందుకు ఆ 100 బస్సుల అద్దాలు పగలగొచ్చినావు అసలు ఎట్ల సంగతి గాడికి మొదలు పెట్టుకుందాం నర్సన్న ఫస్ట్ నేను ఏడబెట్టినా నువ్వు ఆడబెట్టిన ముందు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ మనంతా ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్ నుంచి నువ్వు మట్టి బిడ్డవు పుట్టుకతోటే మట్టి బిడ్డవు అట్లా మట్టి బిడ్డగానే ఉండాలని కోరుకుంటున్నావు అదే స్టైల్లో ఒక ప్రత్యేకతను సాధించినవు అట్లా సాధించినందుకు నీకు ముబారక్ ధన్యవాదాలు సహజంగానే తెలంగాణలో మట్టి బిడ్డలు పేదవాళ్ళు ఎప్పటికీ ఎదగని వాళ్ళ కోసం ఆర్తి ఎక్కువ ఉంటుంది నువ్వు శనార్థాన్ని పెట్టుకున్నా దాందే తెలంగాణ ఆర్తినే అంతే కదా ఎందుకంటే బహుశా దేశంలో అంటే ఏ ప్రాంతంలో చూడనంత తరాలుగా ప్రజల కోసం తప్పించే లీడర్షిప్ ఇక్కడ ఎదిగింది తెలంగాణలో సాంబమసూరి ఎట్లా వంతుతో సన్నబియ్యం ఎట్లా వంతాయో దొడ్డ మనసున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు అది ప్రత్యేకత అంటే మంచి బియ్యంలో కూడా మంచి వాసన వస్తాయి కదా మట్టిలో కూడా మంచి వాసన వస్తాయి కదా అట్లనే గుణంలో కూడా ఒక వాసన ఉంటుంది అది మనంగా సంతరించుకున్నది కాదు మన తాతల తండ్రుల నుంచి ఆనవాలంగా వచ్చినటువంటి ఒక ఆనవాయి అట్లా మీ అందరికీ ఎరికే మా నాన్న రావణపేటలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ధనవీక్షం గారికి సుద్దాల హనుమంతుకు అందరు కలిసి చేసినటువంటి ఉద్యమం అది మీరు చెప్తే ఆశ్చర్యపోతున్నారు అన్నారు కాబట్టి చెప్తున్నా మా నాయన ఎస్ఎస్సి దాకా చదువుకున్నాడు ఆయనకు 7వ తరగతి 8వ తరగతికి చాలాలు రాయడము రిసీట్లు రాయడము అప్లికేషన్ పెట్టడం లోపల ఆయన ఉర్దూలో కానీ తెలుగులో కానీ అద్భుతమైనటువంటి కెపాసిటీ ఉంటుంది ఆయన పేదవాళ్లకు రాయడానికి రాదు కాబట్టి ఆ రోజులలో కదా నిజాం టైం తర్వాత కదా భారతదేశ స్వతంత్రం వచ్చిన అప్పుడప్పటి రోజులు కదా అవి ఆయన తహసీల్ ఆఫీస్ కాడ ఎవరికుంటే వాళ్ళకి చేస్తూ 5 పైసలు 10 పైసలు వాళ్ళు ఏమన్నా ఇస్తే అవి మళ్ళీ పేదలకు చదువుకోవడానికి మళ్ళీ ఆయన ఫైనాన్స్ పెట్టాడు అట్లా ఎంతో మంది చదివించిండు ఆయన అంత పెద్ద కుటుంబం నుంచి నేను పెరిగినప్పుడు మీ నాయన రా నాయన మీ నాయన లేకపోతే నేను ఇవాళ ఎల్డీసీని ఎట్లయినా యూడీసీని ఎట్లయినా క్లర్క్ ఎట్లయినా ఆఫీసర్ని ఎట్లయినా బిడ్డ మీ నాయన చాలా గొప్పోడు అని చెప్తుండే అదే ఎన్నో బతుకు వెలిగించిండు ఆనాడే అందుకోసము అది మనకి ఇప్పటికి కూడా ఒక అవకాశం ఉన్నప్పుడల్లా మనం మా నాయనంతన్నా చేయాలి కదా కొడుకు నాయన కంటే ఎక్కువ చేయాలి చేస్తేనే గొప్పోడు అట్లా మనం ఒక పని చేయాలి మన బాధ్యత అది దాంతోపాటు నేను చిన్నతనం నుంచే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రభావంలో ఉండడము ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చినాక పీడిఎస్ లాంటి పెద్ద సంస్థలో ఇంకా ఎక్కువ పని చేసే అవకాశం రావడం ఇంకా ప్రజాస్వామిక సంఘాల్లో పనిచేయడం ఇవన్నీ కూడా మీరు గమనించినారు అట్లా అట్లా ఎదుగుతున్న క్రమంలో 1997లో తెలంగాణ మహాసభ అనేది తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పినటువంటి సభ అది 1997 ఆగస్టు 11 సూర్యాపేటలో జరిగింది ధోకా తిన్న తెలంగాణ జరిగింది ఇవాళ సివిల్స్ పేపర్స్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్స్ లో ఏ క్వశ్చన్ అయితే తెలంగాణ మహాసభ పెట్టిన సదస్సు పేరు ఏమిటని వస్తూ ఉంటుంది లేదా నిర్వహించిన నిర్వాహకుడు అని వస్తూ ఉంటుంది ఇవన్నీ మీరు సాధారణంగా అది ఒక హిస్టరీ మలిదశ ఉద్యమంలో తెలంగాణ మహాసభ అనేది ఒక అద్భుతమైన పాత్ర సరే దానికి వెన్నుదనుగా ఉన్నటువంటి పార్టీ కానీ వ్యక్తులు కానీ చంద్రబాబు నాయుడు టైం అది చాలా మందిని తెలంగాణ నష్టపోయింది
చాలా మీరు వినుంటారు బహుశా. జయరాజ్ పాటలు కూడా మీసం ములిచిన నేరమే తెలంగాణ పల్లెలు అంటే మీసం ములిచినోడు ఉంటే వీడు నక్సలైట్ ఏమో, వీడు మా పార్టీకి వ్యతిరేకం, మా ప్రభుత్వానికి వ్యతిరేకమైన డేగ కన్ను కనిపెట్టి కనిపెట్టి కాల్చి చంపేటువంటి రాజ్యం అది. అట్లాంటి రాజ్యంలో తెలంగాణ మహాసభ రోజుల నుంచి 2001లో చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీ కోసం పునాది పెట్టి మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారిగా నిర్బంధ వాతావరణం నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ప్రధాన రాజకీయాల్లో తెలంగాణ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్లోకి ఉద్యమం చేసినటువంటి ప్రజల జీవితంలో భాగమైనటువంటి ఉద్యమం చేసినటువంటి చాలా మంది వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ మీద ఉండడంతో ఒకసారి లేచింది. అట్లా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్ అన్న కూడా అసలు ఇక అప్పుడు చెరుకు సుధాకర్ అన్న అంటే కడుపులో ఉన్న పిల్ల కూడా అమ్మని సామిరంగా ఆయన కాడికి మరి ఉద్యోగాలు చేసినవు, అంతా బాగా చేసినవు, కేసీరావుకు దగ్గర అయినవు, మరి అల్లనే ఏమాయే ఎట్లాయే ఎందుకు మళ్ళీ బెడిచిపాయే, కేసీరావుకు చెరుకు సుధాకర్కు ఎట్లా జరిగిపాయే అంటే నీ మీద ఏమన్నా లేనిపోని ఏమన్నా పక్కలోళ్ళకి ఇట్లా ఏమన్నా ఇప్పుడు దానికంటే కూడా కోతపాలు పోసిర్రా మీరు అన్నదానికి అనుకుందాము. ఆ సందర్భంలో తెలంగాణ మహాసభ నుంచి మళ్ళీ మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఒక మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకు టిఆర్ఎస్ ద్వారా అందరికి ఒక్కొక్క సందర్భం వస్తే నాకు నా 33వ జన్మదినోత్సవం సందర్భంగా నాకు ఆగస్టు 30 నాడు సరిగ్గా నా జన్మదినోత్సవం రోజే నేను పుట్టినరోజే కోదాడ నుంచి పాదయాత్ర మొదలై హాలియాకి చేరుకుంది. ఆ సందర్భంలో నేను చేయలేను. నా పుట్టినరోజు చూసి వాళ్ళు పెట్టలే, వాళ్ళ దాని రోజు నాకు అవకాశం ఆ మీటింగ్ ఉంది కాబట్టి నేను పోయి జాయిన్ అయినా. వారు చాలా సందర్భాల్లో మరి ఇన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళు మీరు మా దాంట్లో ఈ టైప్ ఆఫ్ ఉన్నటువంటి దాంట్లో అడ్జస్ట్ అవుతారు కూడా అడిగిన వాళ్ళు. నేను ఒకటే మాట చెప్పిన, తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి అంశం పరిశీలించబడి పరిష్కారం అయ్యేదాకా ఏదైనా కానీ నేను వదిలిపెట్టనని చెప్పిన. అదే ప్రకారం ఉన్న ఆయన జగదీష్ మాట్లాడి ఎవరు మాట్లాడి అదే ప్రకారం ఉన్న మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో కూడా ప్రజల్ని మిలిటెంట్ గా ఎట్లా ఉద్యమం చేయవచ్చు, ఎట్లా ఒక మన ధర్మాగ్రాన్ని చూపెట్టవచ్చు, దాని ద్వారా ఒక బలమైన సందేశాన్ని ఎట్లా ఇవ్వవచ్చును అనే దాన్ని చెరుకు సుధాకర్ తన ఆచరణలో చూపెట్టాడు. తెలంగాణ ప్రజలు కూడా చూపెట్టాడు. ఉస్మానియాలో ఏం జరిగితే నకరకల్లా జరగాల్సింది, నల్లగొండలో జరగాల్సింది, మొత్తం తెలంగాణ మొత్తం ఉస్మానియాకి ఎట్లా ఎదురు చూసారు, నకరకల్లా ఏం జరిగింది, చెరుకు సుధాకర్ ఏం చేసిన చూసే కానీ తీసుకొని వచ్చింది. ఉద్యమం జరిగింది, పీడీ యాక్ట్ పెట్టిండ్రు, వరంగల్ జైల్లో ఉన్నాము, అసెంబ్లీ మొత్తంలో హరీష్ రావు గారు, కేటీఆర్, జగదీష్, చాలా మంది ఆనాడు మొత్తం మా నిరంజన్ రెడ్డి, మొత్తం టోటల్ పార్టీ అంతా కూడా బ్రహ్మాండంగా ర్యాలీ చేసింది. ఎంఆర్పిఎస్ కృష్ణ చేసినాడు, విమలక్క పాట పాడింది, గద్దరన్న చేసిండు, 14 మొత్తం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ గన్ పార్క్ నుంచి అసెంబ్లీ దాకా ర్యాలీ తీసింది. ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ లో ఉన్నట్టు మదియాశ్రీ గాని, మిగతా వాళ్ళు కానీ, రాజగోపాల్ రెడ్డి గాని, వీళ్ళందరూ, గుత్త సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ యాజ్ వెల్ యాజ్ టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కలిసి అసలు పార్లమెంట్ లో కూడా క్వశ్చన్ చేశారు. ఆ స్థాయి దాకా ఉద్యమాన్ని తీసుకొని పోయాను. దాని తర్వాత డెఫినెట్ గా సీమాంధ్ర సంబంధించిన ఒక ఆలోచన పడిపోయింది. దీన్ని వదిలిపెడితే, దీన్ని ఇట్లనే చేస్తే, వదిలిపెడితే ఇది ఇంకా హింసకు దారితీస్తే, రాష్ట్రం విడిపోకపోతే ప్రాబ్లం అయ్యేటట్టుంది అన్నట్టు ఒక పరిస్థితిని మనం క్రియేట్ చేయగలం. సరే, చివరి దశలో రాష్ట్రం వచ్చి చివరకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారమైనటువంటి సందర్భంలో దానికి ముందే అంటే 2011లో ఇన్సిడెంట్ అయింది, మీకు అందరు తెలుసు. అది సకల జనుల సమ్మె అయింది. దాని తర్వాత ఉన్నటువంటి పరిణామాలు నా విడుదల కోసం జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి ప్రజా సంఘాల నాయకులతో నాకు ఉన్నటువంటి సంబంధాలు చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా చేస్తున్నారేమో అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి సమాచారం అట్నే కొనసాగించారు. దాన్ని వారు ఏ రకంగా తీసుకున్నా మనకు తెలియదు, కానీ ఒక గ్యాప్ అయితే క్రియేట్ అయింది. దాన్ని పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆనాడున్న పరిస్థితుల్లో చాలా దూరం వెళ్ళింది. సరే, నెమ్మదిగా ఎట్లయినా పర్లేదు అనుకున్నాం. మనం ఢిల్లీలో ప్రధానంగా బిల్లు పెడుతున్న సందర్భం కాబట్టి అక్కడే ఉన్నాం. రాష్ట్రం ప్రకటించబడిన తర్వాత రాజకీయంగా పోలరైజేషన్ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ వచ్చింది, ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ సందర్భంలో ఉన్న గ్యాప్ లోపల ఆ గ్యాప్ ఏది ఉందో దాంట్లో నేను అనివార్యంగా బయటికి రావాల్సి వచ్చింది. కొంత బాధాకరమే, అట్లా జరగవలసి లేకుండా, కానీ మరి వారి వైపు నుంచి మా వైపు నుంచి జరగాల్సిన జరిగినాయి, అయిపోయి మధ్యలో చేసిరంట. ఇది అందరికి ప్రపంచానికి అంతా తెలుసు, ఎవరు ఏం చేసిరు అంతా తెలుసు. ఎవరు చేసినప్పటికి కూడా నేనేమంటున్నంటే, ఉద్యమకారుడు ప్రజల మార్గాన ఉన్నటువంటి వాడిని 4 రోజులలో ఒక బీ ఫామ్ ఇవ్వకుండా చేయగలుగుతారేమో, కానీ మనము బీ ఇన్ ద ఫామ్ అంటే ఫామ్ లో ఉండేటువంటి దాన్ని, బీ అంటే ఉండడం,
బీ ఫామ్, ఆ బీ ఫామ్ వేరే లక్ష బీ ఫామ్, బీ ఇన్ ద ఫామ్, నువ్వు ఫామ్ లో ఉండాలి కదా. నన్ను బీ ఫామ్ లో ఉంచినప్పుడు మాత్రం ఎవరు నన్ను ఇప్పుడు ఏం చేయలేకపోయాను. అది అసాధ్యం కూడా. నా కొన ఊపిరి ఉన్నదాకా నేను ఫాములనే ఉంటా, ప్రజల కోసం కొట్లాడతా. బరాబర్ దాంతో ఉద్యమకారుల కోసం కొట్లాడినా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను జమ చేసిన, మీటింగ్ పెట్టినాము, ఒక ఎజెండా చేయగలిగిన, తర్వాత ఒక రాజకీయ పార్టీని పెట్టాము, ఆస్తులు కరగ తీసుకున్నాము. ప్రధానంగా ప్రజల నోట్లో తెలంగాణ ఇంటి పార్టీ అంటే ఒక పార్టీ, అది తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడుతుంది, అట్టడి వర్గాల సాధికారత కోసం కొట్లాడుతుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వగలిగినాం. దాని తర్వాత సరే రేవంత్ రెడ్డి గారు అన్న మీరు రావాలి అందరం ఉందా అనడము, కాంగ్రెస్లో ఓ భయంకరమైన గ్రూపుల కొట్లాటలు, చిల్లర పనులు, ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ థర్డ్ క్లాస్ యాక్టివిటీ అంతా కూడా నాకు దశలో నేను ఎక్కడ స్టార్ట్ అయినా ఎక్కడికి పోతున్నట్టు కొంత బాధ. నెగలడం కంటే కూడా నేనేమంటా, నెగలడం అంటే కూడా మనం భరించవచ్చు తమ్మి. నేనేమంటే కనీసమైనటువంటి మానవ సంబంధాలు లేకుండా కొన్ని గ్రూపులకి అధికారం కట్టబెట్టే స్థితిని చూసిండ్రా. బహుశా నాకు తెలిసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా పతనం అంచెలకు పోవడం లోపల అదొక ప్రధాన కారణం అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడనే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా ఓ పట్టదారులు అంటారు కదా, ఈ పట్టదారులు ఎక్కడ కొంతమందిని వదిలిపెట్టి ఇక వాళ్ళు గుర్తు తీసుకున్నారు, వాళ్ళ కప్పం కట్టితే చాలు, వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యేలు. ఇప్పుడు నిన్న మనం మీరు న్యూస్ చూస్తారు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో పోతారంటారు. నేనంటున్నా, నువ్వు సర్వ గోస పెట్టి కష్టకాలంలో నిన్ను ఎమ్మెల్యేని చేస్తే ప్రతిపక్షంలో ఉండి నువ్వు పోయి బీజేపీలో చేరి మునుగోళ్ళు ఉప ఎన్నిక తీసుకొని వస్తే మాలాంటి వాళ్ళు పిలుచుకొని అన్న ఉప ఎన్నికలో మీలాంటి వాళ్ళు రావాలి అని బతిలాడితే పోయి ఆడ చేసుకుంటే ఇంతమంది జనం కొట్లాడారు కదా. పాలవాయి స్రవంతి వన్ సైడ్ నీ కాంగ్రెస్ తరఫున కొట్లాడింది, గోవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ కోసం కొట్లాడి ఆయన బిడ్డే. ఇంతమంది చేసినటువంటి దాంట్లో ఇవాళ మునుగోడు నుంచి సరే ఓవరావరి కొట్లాడితే చివరకు మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం జరిగింది. మాట చెప్తా ఉన్నా, ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నేను ఇవాళ స్ట్రైట్ అడతాను, ఇంత కొట్లాట అయింది దేనికోసం అయింది? కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడం కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు కదా. మరి కాంగ్రెస్కి ఇంత పెద్ద పరీక్ష పెట్టి ఒకవేళ కనుక అవ్వాల బీఆర్ఎస్ఏ గెలవకపోయి ఉంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎలక్షన్కి వచ్చేసరికి బలాలే తారుమారు అయి ఉండేది. మరి ఇంత ప్రమాదం సృష్టించిన వ్యక్తిని ఇవాళ నువ్వు ఎంత జరిగినప్పుడు కూడా తీసుకుపోయి వాళ్ళ మినిస్టర్ చేస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. నేనేమన్నా మీరు ఎక్కడికి పోతున్నారు ఏమవుతుంది ఇవన్నీ చూసినాక మనము ఎంత ప్రయత్నమైనా చేయవచ్చును కానీ, నువ్వు ఏ పదవి లేకుండా ఉండవచ్చును కానీ నీ ఉనికిని నీ స్థాయిని తగ్గించేటువంటి లీడర్షిప్ ఉంటే దాంట్లో ఉండడం కష్టం. అవన్నీ ఆలోచించుకొని సరే ఈ లోపునే దాసో శ్రవణ్ మన మిత్రులంతా ఎందుకన్నా మనందరం దూరం ఆ జగదీష్ గాని జరిగింది. నాకు ఇప్పుడు కూడా ఉన్నది అంటే నాకు పెద్ద అన్యాయం పెట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో అందరితోటి ఏకీకృతమైన భావం ఉందని అన్నాను. కానీ నేను పనిచేసిన పార్టీ అది. నేను మొదటగా మెయిన్ స్ట్రీమ్ పార్టీలోకి వచ్చింది, టీఆర్ఎస్లోకి వచ్చింది. నన్ను పాలిట్ బ్యూరో సభ్యుని చేసింది, నాకు విస్తృతమైనటువంటి అవకాశం ఇచ్చింది, నా కోసం అసెంబ్లీలో కొట్లాడింది, పార్లమెంట్లో కొట్లాడింది. కాంగ్రెస్ సోదరులు కూడా కొట్లాడారు. బట్ నేను కాంగ్రెస్కి వచ్చేసరికి నా పరిస్థితి, నా ఉనికిని నేను నిలబడేటువంటి నా నేల మీదనే నాకు ప్రశ్నార్థకం చేసేటువంటి ప్రయత్నం చేసినారు. నేను నగరకాల చివరొత్తాలో నేను ధూమ్ధాం పెట్టినాడు, 1,00,000 మందితో పెట్టిన 1,00,000 మందికి పైబడి ఎన్నో మీటింగ్లు మాట్లాడినా నేను. అట్లాంటిది ఒక చిన్న మీటింగ్ పెట్టాలంటే కాంగ్రెస్లో ఆడ ఉన్నటువంటి ఆ లీడర్షిప్ ఎట్లుంటుందంటే ఆయన ఎట్ట చేస్తాడు అనేటువంటి వాతావరణం. ఇవన్నీ ఆలోచించుకొని సరే మనం ఉన్నటువంటి దానికే వెళ్దాం అనుకొని ఇవాళ వెళ్ళినాం. దాంట్లో కూడా సోదరులు చాలా మంది మిత్రులు కలుస్తుంటారు, పాత వాళ్ళందరూ కలిసిండ్రు, నడుస్తూ ఉంది. దురదృష్టవశాత్తు ఆ పార్టీ వాళ్ళ పవర్లో లేకపోవచ్చు, బట్ బలంగా ప్రజల కోసం కొట్లాడాలని నేను కోరుకుంటున్నా, ఐక్యంగా కొట్లాడాలని కోరుకుంటున్నా. అరమరకలు లేకుండా కొట్లాడాలి, గుంపుల కొట్లాడ లేకుండా కొట్లాడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యమకారులకు న్యాయం చేయాలి, అట్టడి వర్గాలకు చేయాలి, చేసిన ఏమన్నా సరిదిద్దుకోవాలి. అదేనే ఒకటి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు ఇలా సరే కళాకారుల నుంచి మొదలు పెడితే మూలకున్న ముసలుల దాకా తెలంగాణ 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 అని కలవరిచ్చిర్రు. ముఖ్యంగా మీలాంటి ఉద్యమ నాయకులు ఇలా నీటికి గడవాసి తెలంగాణ ఊపిరి, తెలంగాణ పంచప్రారంభం, ప్రత్యేక తెలంగాణ కావాలని బాజాప్తా మీరు ఇవాళ బజార్లలో తిరిగిర్రు, మీటింగులు పెట్టిర్రు, దెబ్బలు తిన్నారు, జైలు పాలయ్యారు, ఏదో చేసిర్రు. అట్ట చేసినాక మరి తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులు కేసీరావుకు కనపడలేదు, మళ్ళా ఉద్యమ ద్రోహులకే పట్టం కట్టిండు, ఉద్యమకారుల పాతాళం దొక్కిండు అనేది కూడా ఇది పెద్ద చర్చ నడిచింది తెలంగాణలో. ఇది వాస్తవమా కాదా? మరి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న కూడా అంత మరి ఇక ఒడిదొడు కూడా ఎదుర్కొని ఒక ఉద్యమకారునిగా నిలబడితే అట్లాంటి ఉద్యమకారులకు కూడా న్యాయం జరగదా అనేది ఒక ప్రశ్న. అది అప్పుడున్న ప్రశ్నే, ఇప్పుడున్న ప్రశ్న ఎప్పటికీ
అది సమాధానం చెప్పవలసిన ప్రశ్న. నేనేమంటున్నంటే అది ఎవరికన్నా కానీ ఎవడైతే ఈ స్వరాష్ట్రం కోసం కొట్లాడిండో వాడి కోసం ఇక్కడ గెలిచినటువంటి పార్టీలు చేయాల్సిన పని ఉన్నది. ఉద్యమకారులకు ఏం చేయలేదు కేసీఆర్ అని చెప్పేసి ఇన్ని ముచ్చట చెప్పేసి కాంగ్రెస్ ఇవాళ చెప్పి నేను ఈ 2250 గజాల స్థలం ఇస్తా, ఇంకేమో చేస్తా అంటే ఉద్యమకారులు చాలా మంది, నేను ఆ సందర్భంలో అప్పటికి నేను టీఆర్ఎస్కి వచ్చే తర్వాత వారికి చెప్పును, నేను అన్న ఈ విషయాలు మనం మాట్లాడాలి, ప్రజలలో ఇట్లాంటి ఒక ప్రచారం ఉందని చెప్పాను. దురదృష్టవశాత్తు దాన్ని సరిగా అడ్రస్ చేసి ఉంటే బాగుండేది. అడ్రస్ చేసి ఉంటే బాగుండేది అనేటువంటి నా మనసులో ఉన్నటువంటి మాటని కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఉద్యమకాలకు సంబంధించిన విషయంలో మేము సరిగా స్పందించలేదు, దానివల్ల నష్టం మేము అనుభవించిన వారన్నారు. ఈ మధ్యకాలంలో కవిత తనచిన నోట్లో కూడా అనడం జరిగింది. నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేది కూడా ఈ ఆలస్యానికి మీ అందరు మీ స్టూడియో వాళ్ళకి కొంత ఇబ్బంది పెట్టినా కూడా యథార్థం ఏంటంటే ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి జేఏసీ ఏర్పడి దాని ఆధ్వర్యంలో ఓ పెద్ద ధర్నా జరిగింది. బత్తుల సోమయ్య గారు, యాదగిరి గారు, మిగతా వాళ్ళందరూ కలిసి మా ప్రఫుల్ రామిరెడ్డి గారు, ప్రఫుల్ రామిరెడ్డి అంటే డే 1 నుంచి టీఆర్ఎస్ లో ఫస్ట్ ఫౌండర్ వర్కర్స్ లో ఒకరు ఆయన. ఇప్పుడు యాదగిరిరావు గారు హైదరాబాద్ సిటీ సెక్రటరీ ప్రెసిడెంట్ గా పనిచేసారు టీఆర్ఎస్. వాళ్ళంతా కలిసి మరి వీళ్ళందరూ మన ఎలక్షన్ లో అగెనిస్ట్ కేసీఆర్ టీఆర్ఎస్ పనిచేసిండ్రు. ఇవాళ అయిపోయింది 7.5 ఏళ్ళు అయితే ఇప్పటికి సపోర్ట్ లేదు. చివరికి గద్దర్ కొడుకు సూర్య ఇవాళ అదే మీటింగ్ నుంచి 1వ తారీఖు వరకు కనుక ఏ క్లారిటీ ఇవ్వకపోతే 1వ తారీఖు నాడు మనం రేవంత్ రెడ్డి ఇల్లు తుదముట్టించాలి, పోయి ముట్టడి చేయాలని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఎందుకంటున్నంటే ఉద్యమకారుల సమస్య పరిష్కరించబడాలి. దేశంలో దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళ కోసం పెన్షన్స్ ఇచ్చినాం, ఇప్పటికి వాళ్ళకి ఎన్నో రాయితీలు ఇచ్చినాం, అప్పటిదాకా పెట్రోల్ బంకులు ఇచ్చినారు, ఇళ్లలో రాయి ఇచ్చారు కదా. నేను ఈరోజు చెప్పింది ఒక మాట, రాజీవ్ గాంధీ గృహకల్ప కింద రేపు యాక్షన్ పెడుతున్నారు, మీరు చూసి పేపర్లో చూసాను, ఇట్లా అందరికీ అది పెడుతున్నామని. నేను అడుగుతున్నా, ప్రభుత్వం పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బుల నుంచి కట్టిందే కదా, ఏం కష్టం ఏదన్నది ఇప్పుడు నీ ప్రభుత్వంలో కట్టిందే కాదు కదా, పాత ప్రభుత్వం నుంచి ఖాళీగా ఉన్నటువంటి వాటిలో ఒక 1000 మంది ఉద్యమకారులకు గా ఏమంటారు దాన్ని 30 గజాలు ఎంత ఉంటుంది మా ఎంత మన చిన్న రాజీవ్ గోకల్ప రూమ్లు ఎన్ని ఉంటాయండి, డబుల్ బెడ్రూమ్ మోతాది ఉంటాయి. ఓ 10 లక్షలు 20 లక్షలు ఏంటి ఉన్నాయి కదా, అవి కనీసం వాళ్ళకన్నా ఇప్పుడు చేసే ప్రయత్నం చేయండి. ఇంకేదైనా ఒక మతలాబ్ చేయండి. 250 గజాలు అన్నారు కదా, ఎక్కడో దగ్గర చేయాలి కదా. మీ అందరికి ఎరికే, నేను చాలా సందర్భాలు ఉద్యమ వేదికలో చెప్పున్నా, నయీము అక్రమంగా ఆక్యుపై చేసినటువంటి భూములు ఏవైతున్నాయో ఆ భూముల్ని నువ్వు వెనక్కు గుంజుకొని వాళ్ళకి ఇవ్వాలి కదా. అవి ఎవరి భూములు అయితే కావు కదా, నష్టపోయినట్టు తెలంగాణ బిడ్డలు కదా. మరి అది పెద్ద మనిషి కేసీఆర్ జరిగింది, అది 10,000 కోట్ల దాకా అంత కథ నడిచింది, అంత అప్పుడే 10 ఏళ్ల కాలంలో అంత గోల్మాల్. నేను కూడా మిమ్మల్ని అంటాను, నిజమే మీరు అన్న ప్రకారం గోల్మాల్ నడిచింది. ఇప్పుడు నువ్వు అధికారులు ఉన్నావు కదా, నయీం పైసలు నువ్వు లెక్కేయాలి కదా, మరి నువ్వు చెప్పాలి కదా బయటికి. మరి తిన్నరని నువ్వు చెప్పాలి కదా. నేనేమన్నా ఉట్టి బట్టగాల్చి మీద వేయడం కాదు, ఏం జరిగింది చెప్పు, మరి సమాజానికి చెప్పాలి, ట్రాన్స్పరెంట్ గా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఖజానా గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నాం, బుడ్డ పైసా కూడా లేదు మా దగ్గర, కరకర ఘోషణ కూడా నా దగ్గర పైసలు లేదు అంటున్నావు కదా. ఎందుకంటున్నావు? నువ్వు కుండ బద్దలుకుంటూ చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు, మరి ఇవి కూడా కుండ బద్దలుకుంటే చెప్పు. మరి ఇవి ఉన్నాయి భూములకి, ఇవి లేవు ప్రజలకు పంచడానికి, ఇవి ఉన్నాయి. ఇది వాస్తవానికి ఈ జర్నలిస్టులకి ఇది చేయాలి, ఈ పేదవాళ్ళకి ఇది చేయాలి, డబుల్ బెడ్రూమ్కి ఇది చేయాలి, ఉద్యమకాలకి ఇది చేయాలి, స్పష్టత ఇవ్వాలి కదా. సో నేనేమంటున్నట్టు ఏది మాట్లాడినా గత ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అనేటువంటి మాటలతోటి సమస్య కాదు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను మీకు విన్నారు కాబట్టి వాళ్ళు చెప్తామన్నా, మీరు వారం 10 రోజుల నుంచి పెద్ద ఇష్యూ నడుపుతాము. బనకచెర్లకు సంబంధించినట్టు రేపు భూమి మనము గోదావరి వాటర్, కృష్ణా వాటర్ అనుసంధానం చేసి అంతే నడుస్తా ఉంది, మీరు చూస్తా ఉన్నారు అన్ని వార్తలు. నేనేమంటున్నా, నువ్వు ఇట్లనే ఏం మాట్లాడకుండా ఉండి ఇక్కడ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కూడా సాగునీటి ప్రాజెక్టులు ఎడల కనుక నీకు నిర్లక్ష్యం ఉంటే 100% కేంద్రంతో మిలాఖత్ అయ్యి చంద్రబాబు నాయుడు 100% తెలంగాణ నీళ్ళని ఆంధ్రకి పట్టుకపోతాడు. అవ్వాల ఎంత జరిగిందో అంతకంటే ఎక్కువ జరగబోతా రేపు. యథార్థం అది. కాళేశ్వరం నీకుంటే ఓపెన్ నువ్వు ప్రూవ్ చేయి, ఏం తిన్నారో రేపు నువ్వు అనుకున్న మాట చట్టం తన పని తానే చేసుకోకపోతే తప్పు చేస్తే వాళ్ళు జైలుకి పోతారు, అంతే కదా. మరి కమిషన్ మరి పెద్ద మనిషి కూడా మరి వచ్చే నెల 5 తారీఖు పోతాడండి, పోయి మాట్లాడతాడు. ఏమన్నది దాంట్లో నేను అడుగుతున్నా, 109 మంది ఇంజనీర్లు పెద్ద మనిషి మీద నూకుతుర్రట. ఆయన ఏం చెప్తే మేము గదే చేసామని వాళ్ళు అంటారు. ఓకే, నేను ఏమంటున్నా, ఏం చెప్తే అది చేస్తే చేసిరేమో కానీ ఏం తిన్నారన్న దగ్గర నీకు దగ్గర జవాబు లేదు కదా. తిన్నారని ఎవరేమో అనలే కదా, మేమందరం జేబులు నింపుకున్నాను ఎవరేమో అనలే కదా. నువ్వు చెప్పిన 80,000 కోట్ల రూపాయలు 90,000 కోట్ల రూపాయలు అయినావు కదా.
వర్క్ ఏమైంది, దాంట్లో జరిగింది అవినీతి ఉంటే ప్రూవ్ చేయు. అంతేగాని ప్రాజెక్ట్ని బండబెట్టి ఇప్పటిదాకా పియర్స్ కూలిపోతే ఇప్పటిదాకా ఏ విధమైనటువంటి ఏం చేయాలో చెప్పకుండా ఎల్ఎన్టీ చాలాసార్లు చెప్పింది, మేము పొరపాట్లు ఏమైనా ఉండుంటే సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నది. నువ్వు చెప్పాలి కదా, చేయాలి కదా, పని చేసే ప్రయత్నం చేయాలి కదా. ఒక ఆయన నిన్నమని ఒక ఆయన రాసిండు, ఒక మేధావి రాసిండు, దాన్ని అవినీతికి శాశ్వత చిరునామాగా ఆ ప్రాజెక్ట్ వదిలేయరట. వదిలేస్తానికి ఎవరి పైసలు అవి? రూపాయల 2 రూపాయల? నువ్వు సరి చేసుకున్న బాధ్యత మన మీదనే ఉన్నది. తుమ్మెడెట్లో కట్టలేదండి, తుమ్మెడెట్లో కట్టలేదు, నువ్వు కట్టి ఇప్పుడు 148 ఎఫ్ఐఆర్లు అంటారు కదండి, దాని ప్రకారం నువ్వు కట్టాలి కదా. దాని ప్రకారం నువ్వు కట్టు, మహారాష్ట్రతో పోయి డిస్కస్ చేయు. లేకపోతే నువ్వు ఇమీడియట్ ముందు 2 అయింది నేను అంటున్నా, 7.5 కాళేశ్వరం కట్టంగలేంది. నువ్వు మట్టి కట్ట కడితే ఆగేటువంటి నీళ్ళు కదా. నువ్వు అన్నారం పోవాలంటే మనం పైన ఏదైతే ఉన్నదో, ఏది ఇప్పుడు తుమ్మిడెట్టి దగ్గర ఉంది కదా, తుమ్మిడెట్టి దగ్గర ఉన్నటువంటి దగ్గర నువ్వు ఏం చేసినా కూడా సింపుల్గా ఎల్లంపల్లికి నీళ్ళు పోతాయి. నువ్వు అన్నావు కదా ఆ మాట, ఒక్క లిఫ్ట్ 23 మీటర్ల 22 మీటర్లో కొడితే ఇవిడ నీళ్ళు పోతాయి అన్నావు కదా. మరి చెయ్యి ఆ పని, ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా? ఒక్క తట్టెడు మట్టి మీరు ఒక్కసారి ఊహించండి, ఒక్క విజువల్ చూపెట్టగలుగుతారా? తుమ్మిడెట్టు దగ్గర పోయి ఏం చేద్దామని కూర్చొని ఎత్తి బద్దలు కొట్టుకున్నట్టు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడా? ఇంకో మినిస్టర్ ఉన్నాడా? నేనేమంటున్నానంటే గతం ఏమైంది ఊకే మాట్లాడకండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, తెలంగాణ 10 ఏళ్ల తర్వాత నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎగ్జాక్ట్ మా అలాంటి వాళ్ళకి ఏం పని ఉంది? ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళుగా, తెలంగాణకు కొట్లాడినటువంటి వాళ్ళుగా, ఆ తెలంగాణ కోసమే నిలబడే ఒక పార్టీ తరఫున ఇవాళ నేను అడుగుతామన్నా, ఏది ఉన్నా సరే మీరు కేసీఆర్ గారిని వెనకేసుకొచ్చేసి చేస్తున్నామని మీరు ఏమనుకోవద్దు. ప్రతి దానికి జవాబుదారి. ఈ దేశంలో ఎవరు ఏది చేసినా కూడా ప్రశ్నించడానికి, శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. మీరు ఏం చేస్తారో దాని గురించి మేము ఎవరమే డిఫెన్స్లో మాట్లాడడం. కానీ నువ్వెంత నియతిగా నువ్వేం చేయగలుగుతావు చెప్పాలి. పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత చేయగలిగేది ఏం లేదు. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు రేపు వరద వచ్చిందని బ్రహ్మాండ కాలం ఏంటి అంటున్నారు. వరద వచ్చి కొట్టుకొని పోయిందంటే చక్కపోయి చెర్లబడేసిపోయి పులిచింతల అనేది పోలవరం దగ్గర జరుగుతుంది. అంతేనా కదా? భద్రాచలం మునుగుడు తప్ప మనకి ఏం మిగిలేదు. అందుకోసం ఏం చేయగలుగుతావో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు 250 గజాలను పోనీ 50 గజాలని, 50 గజాలని ఏ పాటిస్తావు? ఒక ఆన్సర్ అన్న చెప్పాలి, ప్రజలకు జవాబు చెప్పాలి. ఒకనాడు అసెంబ్లీలో చర్చ పెట్టాడు, మిగతా పద్ధతులకు ఎట్ల లెక్క చెప్తున్నావు, అటు ఉద్యమకాలకి ఇది చేస్తామన్నాము, ఇది ఈ బడ్జెట్కి ఇట్లుంది ఇది చేస్తామని చెప్పాలి. ఈ సంసారము అంతా లూటి చేసిపోయింది కాబట్టి జరంతా వెనక ముందు చిన్నగా సై చేసుకుంటూ వస్తాం అనేది నేనేమంటున్నా. ఇప్పుడు మీరు ఇప్పుడు పెద్ద మనిషి కేసీరామయ్య 10 ఏళ్ళ సన్నబియ్యం ఇస్తా అనే కేటీరాములు అనే అది ఉత్తపూర్ చేసేసి ఇప్పుడు మేము సన్నబియ్యం ఇస్తున్నాం జనాలకు అని వాళ్ళు అంటున్నారు. అంటే కొన్ని పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. సన్న బియ్యం పెట్టడం, దొడ్డు బియ్యం పెట్టడం కాదు. మనిషికి బువ్వ దొరకనటువంటి దేశం లోపల అసలు మంచిగా మాట్లాడుకుంటే సన్న బియ్యం తింటే షుగర్ ఎక్కువ అవుతుంది. అప్పుడైనా నేను చెప్పున్నా, కేసీఆర్ గారి సభలో కూడా చెప్పిన, మీరు తప్పు ఈ పద్ధతి మాటికి పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నాం రుచి కోసం సన్న బియ్యం పెడుతున్నామో కానీ మనం సన్న బియ్యంని ఎంకరేజ్ చేయడం అంటే 100% మనము షుగర్ వచ్చేట అవకాశాన్ని పెంచడమే. నిజంగా మీ అందరూ మీరు డాక్టర్ దగ్గర పోయారు కదా, సన్న బియ్యం తినకయా దంపుడు బియ్యం తినమని అంటారా? అరే మా బియ్యము రవ్వ అంతా సన్నా చేయడం అనేది విప్లవం అదే అన్న. దీనికోసం వీళ్ళు పోయి వాళ్ళ ఇళ్ళలో పోయి ఆ భౌగోళం వండిపించుకుంటేంది, తినుడేంది, ఫోటోలో పోజులు ఏంది, నవ్వుకుంటారు అంటున్నా. మనం చేసే వికారం పనులు చూసి నవ్వుకుంటారు అన్న. మీ ఇంటికెళ్ళి పెడుతున్నారా? అరే నేను అంటున్నా, నువ్వు బియ్యంని తిరిగేస్తే సన్నగా అయిపోతాయి, ఏమన్నా అలా తిప్పేసి చేస్తే సన్నగా అయిపోతాయి. పెద్ద పైన బియ్యం సన్నగా చేయడం గొప్పతనం ఏం లేదన్నది. ప్రజలని మానసికంగా మనం పిచ్చి గేమ్లో ఆడుకుంటే ఏమైపోతుందంటే నవ్వులాట అయిపోతుంది. ఇట్లాంటి చేసుకున్నప్పుడు నువ్వు ఏదైనా చేసినప్పుడు ఇది కాంక్రీట్గా నీకు చేసినా చెప్తానికి నువ్వేమిటి చెయ్యు. నువ్వు చేస్తే 100% సపోర్ట్ ఇస్తారు అంటారుగా. మరి జనాలు ఊర్లో పోయి సంతోషంగా ఉన్నాము, ఇలా మేము కడుపు నిండా బువ్వ తింటున్నాము, సన్న బువ్వ ఇలా మాకు పండుగ అవుతుంది, రోజు పండుగ అవుతుంది. కానీ మరి జనాలు కూడా అంటారుగా. మీరు చిన్నతనం నుంచి ఇప్పటిదాకా మీ ఇంట్లో సన్న బియ్యమే తిన్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సన్న బియ్యం తిన్నారా? ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ రోజు సన్న బియ్యం తిన్నారా? ఎవరం సన్న బియ్యం తినకపోతే బతకమని ఎవరు అంటోడు లేడండి. మంచిగా చెప్తాను నీకు, సన్న బియ్యమే లేకపోతే ఎట్లానే ఎవరేమనలేదు. మనం ఒక మానసికమైన జాడ్యం ఏం పెంపొందించినామంటే దొడ్డు బియ్యం తిన్నోడు పేదోడు రాబాయి. ఏమి ఇవాళ చిత్రమైన పరిస్థితి నడుస్తాను. నీకు చాలా ఆశ్చర్యం చెప్తా, డాక్టర్ చెప్తున్నా. ఇవాళ పైసలున్నోడు దంపుడు బియ్యము 200 రూపాయలు 300 రూపాయలు ఆన్లైన్లో తెప్పించుకుని వాడు దంపుడు బియ్యం తింటుండు. నువ్వు సన్న బియ్యం కావాలని చెప్పి కొత్త రోగం తెచ్చుకుంటున్నావు. నువ్వేం ప్రోత్సహించాలి? నీ భూమిలో ఏది మండుతుందో దాన్నే ఎక్కతొక్క సన్నగా పట్టియకుండా మంచి తినడం అలవాటు చేసుకోరా బాబు అని మనం ఆరోగ్యాన్ని పెంపొందించే పద్ధతిలో కూడా లీడర్షిప్ అనేది మాట్లాడాలి.
నువ్వేమంత దమాకు నిండారే నువ్వు సన్న బియ్యం తిను సన్న బియ్యం తిన్నాడు వాడు సన్న బియ్యం తింటూనే ఉంటాడు అన్నం అరుగుతూనే ఉంటుంది షుగర్ వస్తుంది జబ్బులు వస్తాయి కొత్త సమస్యలు. సరే ఇక మరి అంతా ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఇట్లా ఉన్నాయి మరి ఏంది ఈ పంచాయతీ ఏంది వీళ్ళది కల్వకుంట కుటుంబంలో ఏదో బిడ్డకు అదే లేఖ రాసుడు ఏంది అమెరికా పోయి రాగానే అది బయటికి లీక్ కావడం ఏంది అసలు ఏమి నడుస్తుంది అంటే రేపు కొత్త పార్టీ పెట్టబోతుంది జూన్ 2 తారీఖు నాడు పేరే ఖరారు అవుతుందట అసలు మరి నిజమే అంటవా అసలు ఏంది మరి అన్నకు శ్రమ అన్న ఇప్పుడు జూన్ 2 నాడే నా పార్టీ కూడా తెలంగాణ పార్టీ కూడా మేము ఆవిరోజు చేసినాము మాట చెప్తున్నా సరే వారు పెట్టుకుంటే వారికి ఉన్న స్వేచ్ఛను మనం ఎట్లా కాదంటాం కానీ శ్రమ కోర్చి వేలాది మంది వందలాది మంది త్యాగాలతోటి ఒక పార్టీ నిలదొక్కున్నది. అది ఆనాడు పుట్టినాడు 2001లో ఏప్రిల్ 20 నాడు పుట్టినాడు ఇది పబ్బలో పుట్టి మక్కలో కలుద్దని చెప్పినారు. అవునా? అందరు శాపనార్థాలే కదా. అట్లాంటి పార్టీ ఎదిగి నిలబడి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు రాజ్యం చేసి ఈ స్థాయికి తీసుకొచ్చి కవితమ్మనైనా కేటీఆర్నైనా హరీష్ రావునైనా సంతోష్ రావునైనా కేసీఆర్ గారినైనా లేదా మాలాంటి వాళ్ళని అందరినీ లీడర్లను చేసింది ఎమ్మెల్యేని చేసింది ఎంపీలు చేసింది చాలామందిని చేసింది. అట్లాంటి దాంట్లో ఇవాళ మీకు ఇచ్చే స్పేస్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రతిపక్షంగా మనం అధికారులు రావడానికి ఏం అవకాశం ఉందో చూసుకునే సందర్భంలో ఇవాళ ఒక చర్చ ఏదైతే నడుస్తుందో ఇది సరి అయిన డైరెక్షన్లో పోతలేదని చెప్పేసి మాత్రం నేను చెప్పగలను. మరి ఇక ఆమె అంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అమెరికా పోయి దిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక మరి మూత మోగించింది ఏంది మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయి మా అయ్య దేవుడే మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఇక దయ్యాలు అయితే మరి ఎక్కడ దయ్యాలి ఇక ఇంటి దయ్యాలేనా ఎక్కడ అర్థమవుతుంది జనాలకు. నేనేమంటే ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు దయ్యాలు ఉంటాయి అధికారంలో ఉన్నప్పుడు దేవుడి చుట్టూ దయ్యాలు ఉంటాయి ఆటోమేటిక్ ఉంటాయి కదా పురాణాల్లో అయినా ఉంటాయి కదా కొత్తగా ఉంటాయి దేవుని చుట్టూ ఏముంటాయి దేవతలు ఉండవు దయ్యాలు కాపు కాస్తుంటాయి ఎందుకంటే దేవుణ్ణి ఉల్టా సీదా చేయాలి కాబట్టి. ఆ దేవుడని ఆమె చెప్పేటువంటి నాయకుడికి ఈ కోటరీ వ్యవస్థ ప్రమాదం అని తెలియనంత అమాయకంలో కూడా కేసీఆర్ గారు ఏం లేరు. నేనేం రిక్వెస్ట్ చేస్తుంటే కేసీఆర్ గారికైనా సరే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని పునర్మూల్యాంకనం చేసుకొని ఇంకా ఒక డెమోక్రటిక్ సెటప్లో ఈ పార్టీ మొత్తం కూడా ఇంకెట్లా చేయబడగలుగుతుంది ఇంతమంది ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఎట్లా చేయగలుగుతాం. ఆయన నాతో ఎప్పుడో ఒక మాట అన్న ఒక్కసారి పవర్ వస్తే శివసేన కంటే పవర్ఫుల్ ఉంటామన్నా మనం అంత స్ట్రాంగ్గా చేయగలుగుతామని అంటుండే. మరి వారు శివసేన కంటే స్ట్రాంగ్ ఉండాలి కదా మనం ఉండాలి కదా అవకాశం రావాలి కదా మనకు. అందుకోసం నేను సరే ఇప్పుడు 10 ఏళ్ళు మళ్ళీ ఒక ప్రతిపక్షంగా టీఆర్ఎస్ వ్యతిరేకంగా చేసి ఇప్పుడు నేను ఏది పడుతుంది మాట్లాడలేను కానీ ఒక్కటే చెప్పగలుగుతుందంటే జరిగిన పరిణామాలను మాత్రం చాలా తీవ్రంగా పరిగణించి చర్చ చేసుకొని అందరి భాగస్వామ్యం చేసే విధంగా ఆ పార్టీ స్టాండ్ కావాలని మనం కోరుకోవాలి. కవిత గారికి కూడా సరైనటువంటి స్థానం ఇప్పుడు ఉందనుకుంటున్నా ఇంకా భవిష్యత్తులో ఉండాలనుకుంటున్నా వారు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి ఉద్యమకారులకు సరైన పని చేయడానికి రేపు ఆమెకు బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీగా రేపు ఉంటేనే కదా మీరు చెప్పిన ఉద్యమకారులకు అవకాశం రావాల్సింది మీరు చెప్పిన అనేక విషయాలు ఇది చేయగలిగేది. మీరు స్పష్టంగా ఎవరు మనకు నష్టం చేస్తున్నారో మీరే చెప్పుకొని మీ తండ్రితోటి మీరు డిస్కస్ చేయకపోతే ఎట్లా చేయగలిగే అవకాశం మీరు తీసుకోవాలి కదా. నేనేమంటున్నా ఇప్పటికే అనేక రకాల నష్టం అయింది. దయచేసి కవితకు సోదరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు పరిష్కారం చేసే దిశగా ఆలోచించుకుంటూ స్వతంత్రత ఉన్నది. పార్టీ కూడా తక్కువ స్పేస్ ఇవ్వలేదు వారికి. తెలంగాణ జాగృతి పెట్టి వారు చేసేటువంటి అనేకమైన ప్రయత్నాలు పార్టీకి కలిసి వచ్చిన అంశాలని అనుకున్న తప్ప నెగిటివ్గా ఏం చూడలే. అందుకోసం తెలంగాణ జాగృతిగా మీరు చేసినటువంటిది ఏదైతే స్వచ్ఛంద సంస్థల పని ఉన్నదో అది ఇప్పుడు కూడా మీరు చేసే స్వేచ్ఛ ఉన్నది. పార్టీ పని విధానంలో పడిన ఎక్కడికో పోతుందో అనదలుచుకుంటే మీకు అంతరంగ సమావేశం మాత్రమే మీకు వేదిక అయితే తప్ప ఇంకోటి కాదు. వారు వాస్తవానికి పేపర్లో వచ్చిన నేను చాలా సందర్భం చూసినది అది జనరల్గా మసూదనాచారి గారు ఇంకోరు మన దేశపాల్ శ్రీనివాసం నోట్ తయారు చేసేటప్పుడు మనం ఒక స్లిప్ మెయిన్ పాయింట్ తయారు చేస్తాం. అట్లా వారు కొన్ని పాయింట్స్ పెట్టుకొని రాసుకొని ఇచ్చినారు. మరిదేమో అక్కడనేమో ఇచ్చినటువంటిదేమో స్లిప్ కనపడదు మనకు ప్రెస్లా వారేమో నేను ఒక ఉత్తరం రాసిన అని చెప్పుకున్నారు. మరి నాకు కూడా ఆ కాంట్రాడిక్షన్ ఏమో అర్థం కాలేదు. బహుశా క్లారిటీ రావాలనుకుంటున్నా. నిజంగా మాట్లాడుకోవాలంటే ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఒక వేదిక అనేది ప్రధానం తప్ప దాని చుట్టే తిరిగి దానికే పరిమితమై జీవితం నల్లనే గిలగిల కొట్టుకునేంత పరిస్థితులు తెలుసుదాకర్ లేవు. ఇప్పుడు లోకం మీద ముచ్చట ఏంటంటే ఏపీలో జగను షర్మిల గిట్లాయే గట్లాయే
అన్నకు చెల్లెకు పంచాయతీ పూజే ఈ అన్న మీదకి చెల్లె మరలా వాడే ఆఖరికి వస్తారకల్లా అన్నను ఏముంది కుర్చీ ఇరగుట్ట కాడు తీసుకొచ్చే కథ వాళ్ళకంటే ఇక మరి అయ్య లేడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయాడు కాబట్టి ఇక చెప్పే దిక్కు పెద్ద దిక్కు లేకుండా అయింది. మరి ఇక్కడ అన్నకు చెల్లెకు పంచాయతీ మరి తశ్వ చేస్తేందుకు అయ్య అయితే ఉన్నాడు కేసీరావు. మరి పెద్ద మనిషి సంరాయించే అంత శక్తి కూడా ఉన్నది కానీ మరి ఎందుకు అవుతుంది ఆయన నుంచి? నేను మనం చాలా ఎర్లీ అయితే ఇప్పటికిప్పుడు తొందరపడ్డట్టు అవుతుంది. వాళ్ళ ఏదో ఒక రకంగా ఒక పరిష్కారంకి వస్తారని అనుకుంటున్నా. వాళ్ళ కుటుంబము లేకపోతే కవితతో సమస్య పరిష్కారం ఒకటే కాదు, కవిత చెప్పిన పాయింట్స్ కూడా జవాబులు వెతుక్కోవాలి. అది పార్టీ కూడా వెతుక్కోవాలి, ఆమె కూడా వెతకాలి. మరి ఆమె కూడా అలా భాగస్వామ్యం కావాలి కదా. మనం బరాబర్ రాసి కాగితం రాసిచ్చి నువ్వు చేసుకో పరిష్కారం చేయండి అయిపోదు కదా. మీరు ఇలా ఉంటేనే కదా ఇవన్నీ పరిష్కారం అయ్యేది. మీరు మీరు పెట్టిన పాయింట్లు ఏవైతున్నాయో ఈ పాయింట్లు మీరు కేసీఆర్ సంబంధించినటువంటి వ్యవస్థ లోపల లేదా బీఆర్ఎస్ పార్టీలో మీరు వ్యవస్థలో భాగస్వామ్యం అయితేనే పరిష్కారం చేయగలుగుతారు. ఇది పరిష్కారం చేయలేని అనుకున్నప్పుడు చర్చ ప్రత్యామ్నాయం ఏం పెడతారు నువ్వు పెట్టుకో, అది వేరే సంగతి. కానీ నువ్వు చేసేట మొదట అడుగుంది కదా, చేయాల్సిన అవసరం ఉండదు. వ్యక్తిగత పోకడలతోటి నాకు ఇది డిమాండ్ అది డిమాండ్ అనుకుంటే ఒక పెద్ద అవకాశం, తెలంగాణ ప్రజలిచ్చిన అవకాశాన్ని మనము తక్కువ చేసుకుని వదులుకున్నటువంటి ప్రయత్నం చేయవద్దు అని చెప్పేసి కవిత గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా కేసీఆర్ గారితో పాటు చాలా సందర్భాల్లో బయట ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్ అని చెప్పేటువంటి హరీష్ రావు గారు మిగతా వాళ్ళు ఎట్లా ప్రయత్నం చేసినారు, ఆమె కూడా ఆమె డైరెక్షన్లో ఆమె కొంతమందికి దగ్గర తీసి మాట్లాడి సమస్యలను పరిష్కారం చేసి పార్టీ ఐక్యతకు పార్టీ బలోపేతానికి ఆమె కంట్రిబ్యూషన్ ఉన్నది. ఇప్పుడు అది ఇంకొక దిక్కు పోవద్దని నేను కోరుకుంటున్నా. అన్నిటికంటే ముఖ్యంగా 100% తెలంగాణలో ఈ దఫాలో తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేసే వాళ్ళ యొక్క సంఖ్య, వాళ్ళ యొక్క బలము, వాళ్ళ బలగము, వాళ్ళ మీడియా పూనుకొని ఉన్నాయని చెప్పి మాత్రం స్పష్టంగా చెప్పదలుచు. ఏమో కానీ ఒక మాట అన్న, ఇప్పుడు పెద్ద మనిషికి హరీశవయ్య ఉద్యమం కానించి వెళ్ళి ఛాయలు బిస్కుంటా అందించుకుంటా కూడా మేనమావ అని అడుగుజాడాలని నడిచింది. మరి కేటీ రాములేమో అమెరికాకి వెళ్ళి నడవంగా వచ్చి పార్టీలో జ్వరపడ్డాడు అనేది కథ ఉంది. మరి ఇప్పుడు పెద్ద మనిషికి ఏమో జర ఇక సేద కాకుండా అవుతుంది అనేది, అంటే ఇది లోకం మీద ముచ్చటే. పెద్ద మనిషికి ఇక ఏడున్న బలం ముందుకున్న బలం ముందుకుండదు. ఎంతసేపు చెప్పు ఇక ఎవరిదైనా పెద్ద మనిషిలో అవుతుంటే ఇక రక్తం తెస్తుంటుంది కదా అనేది జనాల గుసగుస నడుస్తుంది. మరి రేపు రాబోయే రోజుల్లో ఎట్లా ఏంది ఏం కథ? మరి ఇప్పుడు ఇటు కొడుక అటు హరీష, మరి కొడుకు అంటే హరీష్ ఎక్కువ బాధపడ్డాడు కష్టపడ్డాడు అనేది లోకం మీద అనుకుంటున్నా ముచ్చట. అసలు ఎవరికి రేపు కారు స్టీరింగ్ కేటీ రాములు అంటావా లేకపోతే హరీష్ రావు అంటావా? అంటే ఎంతసేపు ఇట్లా పరిమితమే మాట్లాడుకుందామా? ఈ పార్టీకి ఇంకా బాధ్యులుగా మొత్తం ఇంతకంటే పెద్ద వ్యవస్థను గురించి ఆలోచించొద్దా? ఈ పార్టీకి శక్తి దారపోయడానికి మొత్తం వ్యవస్థ నడపడానికి మీరు చెప్పిన 2-3 చుట్టూ నడవాలనా పార్టీ? అట్టే నడవాలనా? అట్లనే ఎందుకు కోరుకుంటున్నారు? పార్టీ ఇంతకంటే ఇంకా వైవిధ్యంతో అందరినీ ఒక దగ్గర తీసుకొని అందరికి ఇంకెక్కువ అవకాశాలు ఇస్తామో, 2-3 పరిమితం కాకుండా ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ కింద పెరుగుతుందేమో. మనం ఆ డైరెక్షన్లో ఆలోచించాలి. కానీ అల్లుడు ముందా, కొడుకు ముందా, బిడ్డ ముందా అని చెప్పేది చర్చ ఏదో చాలా సంకుచితమైంది. అసలు ఆ చర్చలు అట్లా జరగొద్దని కోరుకుంటున్నాను. అంతేనా? అంతే కదా. సరే, ఇప్పుడు చెరుకు సుధాకర్ అన్న ఎందుకు మరి పెద్ద పదవులు వస్తలేవు, పెద్ద పదవులు ఆయనని వరిస్తలేవు అంటే ఇక ఆయన ఏదో జర ముక్కుసూటిగా మాట్లాడి ఇక ఎట్టుంటాడు అంటే మనిషి జర అయ్యా అప్ప అధిష్టానం కాడ అయ్యా అప్ప ఉంటే జర అదో పదవి ఇస్తారని అంటుంటుంది. ఓహే ఎవరిని లెక్క పెట్టిన వ్యవహారం అది వస్తే వచ్చింది పోతే పోయింది అన్నట్టుగా ఉంటావాట. నిజమేనా? ఎట్టనే మరి ఎవరు చేతి కింద ఉన్నప్పుడు అయ్యా అప్ప అనాలే. నేను ఏమంటాను ఇంత ముందే చెప్పింది తమ్మి, ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఈ ప్లాట్ఫామ్ మీద నువ్వు చెప్పదలుచుకుంది ఏం చెప్పదలుచుకున్నావు అనేది ముఖ్యం. నాకు నా వ్యక్తిత్వం ఉంది కాబట్టి, నాకు దమ్ముంది కాబట్టి నరసింహ అంటే ఆయన ఇట్లా కూర్చోబెట్టి ప్రేమతోటి అన్నా గిదేంది కాదు అన్నాడు. నీకు మన 119 మంది ఎమ్మెల్యేలో ఇంతమంది నువ్వు ఇంటర్వ్యూ చేయకుండా నన్ను పిలుస్తున్నావు, నాకు వ్యక్తిత్వం ఉందనే పిలుస్తున్నావు కదా. నేను ఇంతమంది చెప్పి నీ వ్యక్తిత్వము, నీ పోరాట పటిమ, నువ్వు ప్రజల వెడలో ఉండేటువంటి ప్రేమ ఏదో అది మాత్రమే నిన్ను ఎమ్మెల్యే ఎంపీ కంటే పైన నిలబెడుతుంది. నేను అంతకంటే తగ్గొద్దని అనుకుంటున్నా. అందుకోసం ఇక ఆయన ఇప్పుడు నేను జైన్ అయినప్పుడు మీరు మళ్ళీ చూసి మొన్న కూడా మీరు ఒకసారి ఫోటో ఒకసారి చూసుకోండి. ఒక కమాండర్, ఒక రెస్పెక్ట్,
ఒక నాయకుడికి ఇంకో నాయకుడు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, అంతే తప్ప నేను వంగి నేను ఎవరికి చేసేది లేదు. ఆయన కూడా నన్ను ఎప్పుడు ఒక సబార్డినేట్ లాగాను అట్లా ఎప్పుడు తీయలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా కలిస్తే కూడా డాట్ సాబ్ అని అంటాడు, లేకపోతే సుధాకర్ అన్న అంటాడు. సో ఆ గౌరవం నాకు ఆనాడు ఉంది. దురదృష్టవశాత్తు మనం ఇంతమంది కొంతమంది అటు ఇటు ఒక రావుకాలం అయిపోయినా కూడా అంత బాగానే ఉంటుంది అనుకుంటున్నా. ఈ ప్రేమ మిగతా వాళ్ళని గౌరవించే పద్ధతి నాకే పరిమితం కావాలని కోరుకుంటలేన్నా. తెలంగాణలో డేవ నుంచి కష్టపడే టీఆర్ఎస్లో ఉన్నాడు మొదటి నాయకుడు, ఆయన చిట్ట చివరి వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి రావాలి, వాళ్ళకి అంతే ప్రేమ రావాలి, వాళ్ళకి అన్ని అవకాశాలు రావాలని నేను కోరుకుంటున్నాను. మీకు మాటనే కదా. సో గొడవ కవితకు పరిమితం చేసి చూడకుండ్రి, గొడవ చెరుకు సుధాకర్ పరిమితం చేసి చూడకుండ్రి, గొడవని కేవలం కేసీఆర్ కుటుంబం పరిమితం చేసి చూడకుండ్రి. టీఆర్ఎస్ అనేది త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ, రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీ, రాష్ట్రం ఆకాంక్ష నిజం చేయగలిగిన పార్టీ ఏర్పాటుకు దానికి ఒక నేపథ్యం ఉంది కదా. రాజ్యాంగానికి ఎట్లయితే ముందు మాట ఎట్లుంటుందో టీఆర్ఎస్ కూడా ఒక ముందు మాట ఉంది కదా మేనిఫెస్టోలో. మరి దాన్ని గుర్తుపెట్టుకుని మనం పని చేయాలి కదా, చాలా పెద్ద పని కదా అది. అట్లాంటి పని బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరికి ఆ మాటకు వస్తే కాంగ్రెస్ లోపల కూడా దురదృష్టం ఏంటంటే ఏ కాంగ్రెస్ ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు, ఎవడు ముందుకు పోతున్నాడు, ఏం నడుతుంది కానీ అంటాడు. నేను మొన్న ఈ టీఆర్ఎస్లో పార్టీ మొదలైనాడు 5గురే ఉండిరి, 5గురు 7 ఉన్నారు అని అంటుండే కదా. మరి కాంగ్రెస్ ఉన్నాడు అనిపిసెంట్ ఉండి మహాత్మా గాంధీ ఉన్నప్పుడు ఉండరా? ఇప్పుడు మరి ఉంటారా? మరి 150 ఏళ్ళ 100 ఏళ్ళ దాటినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటాను. మీ దగ్గర ఒక ఆనవాళ్ళు ఉన్నదా, ఒక గుర్తున్నదా? ఇట్లా చర్చ పెట్టుకుంటే అనవసరం. ఒకటే మనం ఏం చేయాలంటే నీ పార్టీ పెట్టుకున్న దానికి ఎందుకు పెట్టుకున్నావో ఆ మౌలిక లక్ష్యంతో పని చేస్తున్నారో లేదో చూడాలి. ఇవాళ కొన్ని సామాజిక వర్గాలకే పర్మనెంట్ రాసిచ్చిన కాగితాలు తెలంగాణలో. అది కేసీఆర్ గారినైనా మనం ప్రశ్నించి అడగాలి, దానికి తెచ్చుకోవాలి, కాంగ్రెస్ అడగాలి, బీజేపీని అడగాలి, ఎవరినైనా అడగాలి. ఎందుకంటే శ్రమ పడేది అట్టడి వర్గాలు. నరసింహ లాంటి వాళ్ళు గొంగడు భుజాన్ని వేసుకొని చేయాలి, మా అమ్మ కళ్ళుకుండా పక్కన పెట్టుకొని చేసుకోవాలి, ఇంకొకరిని సాలలు మగ్గం పక్కన పెట్టుకొని చేసుకోవాలి, ఇంకొకరు గడ్డం చేసిన ఆపుకొని పని చేయాలి, కష్టింటే సబ్బడ వర్ణాలు పనులన్నీ ఆపుకొని మనకేమో రక్తం దారబోయాలి, తీరబోయేమో మొత్తం మరి పోయి పైన పోయి కూర్చుంటాడా? ఎంతకాలం జరుగుతుంది ఇట్లా? ఇట్లా కావాలని తెలంగాణ కోసం కొట్లాడలే కదా. ఈ మాత్రం కొట్లాడటానికైతే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మంచిగా ఉండాలనే ఉంటే అయిపోయేది. ఇప్పుడు తెలంగాణ కోసం సబ్బడ వర్ణాలు రోడ్డు మీదకి వచ్చినాయి, దేనికోసం వచ్చినాయి? మాకు అధికారంలో సమైక్య రాష్ట్రం కంటే ఎక్కువ భాగం రావాలన్నారు కదా. సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చినప్పుడు సబ్బండ వర్ణాలకి అవకాశం రాని రాష్ట్రం ఇస్తున్నా అన్నది కదా. ఇది తెలంగాణ అనేది కష్టార్జితం సబ్బండ వర్ణాలదే. దీంట్లో 90% ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే కేసీఆర్ గారు అన్నారు కదా. అది అమలు జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసం మనం ఒక రాజకీయ పార్టీలో ఉంటే ఒక పర్పస్ ఉండాలి. నా పర్పస్ ఇదే తమ్మి, తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏం చేస్తాము, సబ్బండ వర్ణాలకు ఏం చేస్తాము, ఈ ప్లాట్ఫామ్ మీద దానికోసం కృషి చేతనంత చేస్తాము, చేత కాకపోతే ఏం చేస్తాము, ఇది రాదురవే అక్కర రాదనుకుంటే నిమ్మలంగా పోయి ఓ ప్రజా సంఘం పెట్టుకుంటాం, ఏం చేస్తాం. సరే, ఇప్పుడు రేపు రాబోయే రోజులలో ఇక స్థానిక సంస్థల ఎలక్షన్ల గంట మోగబోతుంది. మరి ఎట్లా అనుకుంటారు? మొన్న వరంగల్ సభ పెట్టిన కాంచెల్లి సభ మరి జనాల గుసగుస ఏమి నడుస్తుంది, ఎట్టేట సంగతి? మరి ఇప్పుడు ఒక డాక్టర్గా జనాలకు సేవ చేస్తున్నావు, ఒక నాయకునిగా జనాల మధ్యన ఉంటున్నావు. మరి ఇప్పుడు నీ కాడికి వచ్చిపోయే జనాల గుసగుస ఏంది? తెలంగాణలో అక్కడక్కడ జరిగే మాటముచ్చట ఏంది? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో మరి బీఆర్ఎస్ ఇంకెక్కువ పుంజుకునేనంటవా? ఎందుకంటే ఇప్పుడు అంతా నేను నరసన్న మీకు ఒకటే మాట చెప్తా. ప్రజల మూడ్ ఎట్లున్నదనేది మీరు ఆల్రెడీ జనం దగ్గర గమనిస్తూనే ఉన్నారు. నేనేమంటానంటే ప్రభుత్వం వైఫల్యం చెందింది అనడం కంటే మితిమీరిన వాగ్దానాలతోటి మనం ముచ్చట చెప్పి అధికారంలోకి వచ్చినందుకు మరి ఇన్ని ముచ్చట్లు చెప్తీవి అనేటువంటి ప్రశ్న ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే మత్పరించి చెప్పడంతో ఏం పరిష్కారం కాదు. బహిరంగంగా తుమ్మలనాశనం అంటుంటే మంచి మాట అంటాడు, ఆయన మా దగ్గర పైసలు లేవని స్పష్టంగా చెప్పాలని. ఇవి ఉన్నాయి, ఇవి లేవు, మేము మాత్రం పైసలు తీసుకోకుండా 24 గంటలు పనిచేస్తాము, నిజాయితీకి పనిచేస్తాం అన్నారు. ఇలా ఆర్ఆర్ ట్యాక్స్ అని ఒకరి పేరు ఉండే, ఉప ముఖ్యమంత్రి ఇంకొక ఆయనకో ట్యాక్స్ ఉండే, కింద ఉన్నకో ట్యాక్స్ ఉండే. మీరు ఇంతమంది ట్యాక్స్ వసూలు చేస్తే మరి ఇది ట్యాక్స్ల కంపెనీనా లేకపోతే కాంగ్రెస్ పార్టీనా? అంతే కదా. మరి ఈ మోపున ఉన్న తర్వాత ప్రజలలో ఏముంటుంది? ప్రజల్లో మరి సహజంగా వ్యతిరేకత వస్తుంది కదా. మరి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు రేపు జనాలు మాదికే ఉంటారు, ఎందుకంటే మేము ఫ్రీ బస్సు పెట్టినాము, ఉచిత కరెంటు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాము, ఆ సన్నబోయి ఇచ్చినాము, రేషన్ కార్డు ఇస్తున్నాము, మళ్ళీ పోతే ఇంకేంది ఇప్పుడు ఈ రాజు యువ వికాసం అని అదోటి తెర మీద తీసుకొచ్చినాము, బయట దేశం వాళ్ళకి వెళ్ళి బగ్గ పెట్టుబడి గుంజుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాము.
వాళ్ళు చేసేది మేము చేస్తున్నాం మాకే ఉంటుందని వాళ్ళు చెప్పాలి. ప్రభుత్వాన్ని చిన్న చూపు చూడాలి నేను అనుకోవడం లేదు, కానీ ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పనులే ఉన్నాయి, మీరు చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన దాని నుంచి ఆల్రెడీ మీకు రావాల్సిన ఫలితాలు వచ్చినాయి. ఒక హైదరాబాద్ లాంటి దగ్గర ఒక బ్రహ్మాండమైన ట్యాక్స్లు ఇవన్నీ వసూలు చేసేటువంటి అవకాశం సమైక్య రాష్ట్రం కంటే మనకి ఎక్కువ వచ్చింది కదా. వేల కోట్ల రూపాయల హైదరాబాద్లో పెట్టుబడులు వస్తే ఆటోమేటిక్గా మీరు మంచి బయటికి పోయి ప్రయత్నం చేసి మంచిదే, సంతోషమే. పెట్టుబడులు వస్తే సంతోషమే, చిన్న చిన్న కంపెనీలు వస్తే పెద్దగా చూపెట్టకుండా నిజంగా రేపు ఎంప్లాయ్మెంట్ పెరిగితే సంతోషమే. ఇవన్నిటి గురించి ఎవరేం కాదవలసిన అవసరం లేదు. ఉచిత బస్సు కూడా మంచిగానే ఉంది, పబ్లిక్ ఉమెన్ కూడా బాగానే ఉందని అనుకుందాం. బట్ అల్టిమేట్గా నేనేమంటున్నా అంటే, మీరు ప్రజలకు మేము గత ప్రభుత్వం కంటే నిజాయితీగా పనిచేస్తున్నాము, కష్టపడుతున్నాము, మీకోసమే ఉన్నాము అనేటువంటి ఇంప్రెషన్ కలగజేయడంలో మీరు వైఫల్యం చెందినది స్పష్టంగా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. రేపు దీనికంటే బెటర్గా మీరు ఉన్నారని చెప్పేసి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకు మంచి ఓట్లు వస్తే ఎవరేం కాదనలేము. రెండవది, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదా? హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీ భయపడి పోటీ చేయలేదు. మరి ఎందుకంటే ఇక హైదరాబాద్లకు ఏ పార్టీ ఓట్లు వస్తాయో మనకు పడకపోతే అనుతరంగా రేపు ముందు నష్టమేది కదా అనుకున్నారు. తర్వాత మరి అధికారులకు వచ్చింది కదా. మరి అధికారులకు వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ ఉన్నటువంటి మొత్తం దాంట్లో మెజారిటీ 90% సీట్లు మరి బీఆర్ఎస్ గెలిచింది కదా. మళ్ళీ మొన్న అదేంటది అసెంబ్లీలో కూడా వన్ సైడ్ గెలిచింది కదా. మరి పార్లమెంట్లో ఏం గెలవలే కదా. సో ఒక్కొక్క సందర్భం ఉంటే దాన్నే మనం రెఫరెండం అనలేము, దాన్నే అట్లా చెప్పలేము. ప్రజల మూడ్ లోపల ఇప్పుడున్న ప్రభుత్వం అంతో ఇంతో కష్టపడుతుంది అనుకుంటే కొన్ని సీట్లు మంచిగానే వస్తాయి. రాలేదు, అంత వైఫల్యం అనుకుంటే దంచి పడతారు ఇంకో దిక్కు. ఇప్పుడు తెలియంది ఏముంది, ఇంకో మూడో పార్టీ కూడా ఉంది కదా, దాని చుట్టూ కూడా ఎంతో కొంత చర్చ జరుగుతూనే ఉంటుంది కదా. అందుకోసం ఎవరు ఏమో అద్భుతం చేస్తున్నారు అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేయాలని కోరుకుంటారు. నేను ఎవరు వైఫల్యం చెందాలని కోరుకుంటలేదు. ప్రతిపక్ష పార్టీలు కూడా పాలక పార్టీకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చినందుకు అది తన పని చేయాలి. మాలాంటి వాళ్లకు మిత్రపక్షంగా లేదా ప్రతిపక్షంగా సహకరించడానికి ముందుకు రావాలంటే చేస్తారు, ఎవరైనా చేస్తారు, చేయాలి. ఆ సంస్కారము ఎప్పుడైనా ఉండవలసిందే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కూడా ఒక అన్ని పార్టీలు పార్లమెంట్ అట్లా తిప్పుకొని వస్తున్నారు. అట్లా తెలంగాణలో బడ్జెట్ ఇట్లుండదు, పొట్ట కోసిన కరకర కోసిన లేవన్నావు కదా, లేవన్న అది పద్దులేంటో లెక్క చూపెట్టేసుకొని మీరే చెప్పారు మరి ఈ పరిస్థితి అని చెప్పేసి మరి వాళ్ళతో నమ్మా అనిపిస్తాయి అంతే కదా. సరే, ఇక ఇప్పుడు చెరుకు సుధాకర్ అన్న రేపు ఏం ఆశిస్తుండు? మరి పార్టీలో ఏదైనా మరి పదవి ఆశపడుతుండా, లేకపోతే రాబోయే రోజుల్లో మరి ఎక్కడికి వెళ్ళిన సీటుకు ఆశపడుతుండా? ఒకటైతే చెప్పాలి తమ్మి, పార్టీ నేనున్ననాడు పార్టీ కాదు ఇప్పుడు ఇది. అప్పుడున్న టీఆర్ఎస్ కాదు, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్. 2 టర్ములు గెలిచిండ్రు, అందులో 4 మంది నాకడ చిన్నపిల్లలు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. నేను అయ్యాల పొలిట్ బ్యూరో సభ్యుని కానీ ఇప్పుడు కాదుగా. అప్పుడున్న పొలిట్ బ్యూరో వాల్యూ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడంతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న ప్రోటోకాల్ ముందు ఉన్నారు కదా. సో పార్టీ వాళ్ళు ఎట్లా పరిశీలిస్తారు, ఏం చేస్తారు ఒక అవకాశం. ఇంకా నేను ఇంక వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అంత జిగిజిగ్గా ఉండి నిమిషం కొట్లా నాకు ఏం చేస్తారు ఇవ్వడానికి టైప్ లేదు, నేను లేను. కష్టమో నష్టమో బాధ అనిపించి వచ్చినాము. వచ్చిన తర్వాత వెనుకో ముందు వాళ్ళు మాట్లాడతారని ఆశిస్తున్నా. ఏది వచ్చినా రాకపోయినా ఏం చేయాలంటే నేనైతే ప్రజలకు అందుబాటులో ఉండి ఇదే ఇప్పుడు ఎట్లా ప్రతిపక్షాలు ఉన్నా కదా, ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి సందర్భం లోపలికి రావడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరపున కొట్లాడాల్సిందే కదా. అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకుంటా. ఏం జరుగుతుంది భవిష్యత్తులో చూద్దాం. ఇక ఏమో కానీ ఒక ముచ్చట ఏంటంటే, ఇక మరి పెద్ద మనిషి కేటీ రాములు ఏదో అమెరికాకు జారిపోయిందట. ఇక మరి ఏదో ఫార్ములా రేసింగ్ కేసు 28వ తారీఖు నాడు రావాలి అని అనేవరకు వెళ్తే అమ్మ నేను దండం పెట్టి ఎట్ట ఉంటుంది ఏందో కాదని ఆయన 28వ తారీఖు నాడే పోయే ప్రయాణాన్ని ఒక రోజు ముందే పోయిందట. అంటే ఏదో భయపడే ఏదో కథ జరుగుతుందని పోయింది అనేది కూడా ఇప్పుడు గుసగుస. నేనేమంటే ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వంలో కక్షపూరితమైన చర్యలు తీసుకుంటే ఆ ప్రభుత్వం దాని తగిన ఫలితాలు చవి చూసింది. నువ్వు కూడా ఇట్లా వంకటింకర చేసుకుంటే నువ్వు కూడా చవి చూస్తావు. ఏం పద్ధతి అంటున్నాను, ఏం జరిగింది అసలు ఈ ఫార్ములా రేసులో ఏం జరిగింది ఏందని దాని మీదనే ఇతమిద్దంగా స్పష్టంగా ఈ అవినీతి జరిగిందని ఇప్పటిదాకా బయట చెప్పలేకపోయినావు. యథార్థమా కాదా? చాలా సూటిగా కేటీఆర్ కానీ పార్టీ కానీ ఒక మాట అడిగింది. ఇలా ఏం జరిగిందని చెప్పేసి మీరు అడగదలుచుకోండి. లేదు 10 కోట్లు 15 కోట్లు ఇది 55 కోట్లు దారి మళ్లించిండు విదేశీ కరెన్సీ రూపంలో అది అన్నారు కదా. ఇవన్నీ నేనేమంటున్నా అంటే దానికి సంబంధించి వాళ్ళు ఇప్పటిదాకా ఏం చెప్పింది ఏం లేదు. ఒకే ఒక్కటి ఏంటంటే స్వయాన
మంత్రి కేటీఆర్ మిగతా వ్యవస్థలన్నీ సంప్రదించకుండానే వన్ సైడ్ రిలీజ్ చేసిండు ఫండ్ అని చెప్పేసి ఒక చర్చ ఉన్నది. నేనేమంటున్నా అంటే ఒక పెద్ద ఈవెంట్ కోసం రిలీజ్ చేసినప్పుడు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా నువ్వు అన్నట్టు ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన ప్రాసెస్ ప్రకారం జరిగి ఉంటే మంచిగా ఉండేది. జరగాలి, అవకాశం జారవిడ్చుకోవద్దు అని చెప్పేటువంటి ఒక ఆక్రోశంలో లేదా ఆర్తిలో లేదా ఇంట్రెస్ట్లో ఓ పని చేసి ఉంటే దాంట్లో నువ్వు ఇప్పుడు పూతుంటే నోటీసులు ఇచ్చి అడ్డం పెట్టేంత అవసరం అయితే లేదు. చేసి నువ్వు కర్మగాలి ఇప్పుడు ఆయన రాగానే మళ్ళీ అరెస్ట్ చేస్తా లేదా రేపు ఆడుండగా రెడ్ కార్లో నోటీస్ ఇచ్చి వెంబడ వినిపించుకుంటా అంటే ప్రజల లోపల ఇదంతా ఒక చర్చ జరిగి అసలు సమస్యలు పక్కకు పోయి వీళ్ళిద్దరు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి కేటీఆర్ కొట్లాడుకునే వాతావరణం క్రియేట్ చేసుకోవద్దు. ప్రజల తరపున ఉన్నటువంటి తెలంగాణ ఇచ్చిన పాటని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఈ చర్చనే జరగాలి తప్ప ఇది ఎంతసేపు రేవంత్ రెడ్డి కేటీఆర్ కొట్లాట కింద ప్రొజెక్షన్ ఇవ్వద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక సుధాకర్ అన్న ఇక సరే ఇప్పుడు చాలా సేపు ముచ్చట పెట్టుకున్నాం. ఇక రాయవారి శుద్ధులు అయితే బయటకు వచ్చినాయి అన్న. ఇక మరి మన ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఏమి లేదు కానీ మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైనా పెద్ద మనిషిని కలిసినవా? మరి బాయికాయనే ఉంటుండట ఫామ్ హౌస్ కాడ. మరి పోతే ఏం చెప్పి అసలు ఏంది మరి నీ చెవిలో ఏం ముచ్చట చెప్పిండు? ఎటువంటి సంగతి ఏమన్నా జరగదు సరవరా? నిన్నైతే ఒప్పుకోవాలి సార్ నా, ఎందుకంటే నిజంగా మాట్లాడుకోవడం వ్యవసాయం చేసేది బాయికాడని అంటాం మనం. అవు దాన్ని ఫామ్ హౌస్ లో పంతాడు పెద్ద ఇది అంటాం కదా. ఆయన కూడా ఒక సందర్భంలో ఏందా ఫామ్ హౌస్ అంటే బాయికాడ ఉండే పొలం ఫామ్ హౌస్ అంటారు. దీన్ని పట్టుకొని ఏదో ఫామ్ హౌస్ లో ఏమో జరిగింది ఏమో చూపెడతారు. బాయికాడనే కదా నేను పడుకునేది, అంతకుమించి ఏముందని అన్నాడు. మళ్ళీ దాన్ని నీ నోట్లోకి వెళ్ళి ఇవాళ బాయికాడ ఏముంది పరిస్థితి అని అడిగినావు. నువ్వు మనగాడు, ఎందుకంటే కేసీఆర్ నోట్లోకి వెళ్ళి లర్సల్లో కూడా అది తెచ్చింది. ఆయన కూర్చున్న కాడ కొంచెం ఆరోగ్యము అనేక విషయాలు కూడా ఉండి కొంత దూరంగా ఉన్నందుకు మనసు వ్యాకులం చెందొచ్చు కదా. ఇట్లా అయిపోయాను ఉండవచ్చు. నువ్వు నేను వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మాటికి పోవడం నేను గతంలో టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొద్ది మంది ఉన్నటువంటి నిర్మాణం కాదు. 100 మంది ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వారి నుంచి నిర్దిష్టంగా ఇదివరకు 2 సార్లు లేదా 8 గంటలు పిలిచడం పోయినాం, మాట్లాడినాం. ఆ మధ్యకాలంలో ఈ రైతు బంధు సంబంధించినటువంటి దాంట్లో ఏ రేంజ్ మందికి ఇవ్వాలని దాంట్లో జరిగినప్పుడు సరైన అభిప్రాయాలు తీసుకున్నాం, అయిపోయింది. నేను వాస్తవానికి నాకు కొంత కాలు ఫ్రాక్చర్ కావడం వల్ల కూడా 1 మంత్ 2 మంత్స్ నుంచి నేను బయటకు వెళ్ళలేదు. ఈ మధ్యకాలంలో బహుశా కబురు వస్తుందని అనుకుంటున్నా. వస్తే తప్పకుండా డిస్కస్ చేస్తా. మాలాంటి వాళ్ళం వారి నుంచి వారికైనా కేటీఆర్ గారు చాలా సందర్భం చెప్పారు. మాకు ఇప్పుడు పెద్ద గతంలో కొట్లాడి అలిగిపోయేంత ఓపిక కూడా లేదు. బట్ ఈ పార్టీని రక్షించుకోవాలి, తెలంగాణ రక్షించుకోవాలంటే పని విధానంలో ఇంకా అనేకమైనటువంటి మార్పులు కూడా తీసుకోగలిగితే ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. ఐక్యత దిశగా ఉండాలి. దీన్ని ఈ కొత్తగా వచ్చినట్టు ఒక సమస్య ఏదేంతో కవితది దీన్ని కొట్లాటలాగా కాకుండా అంతర్గత ప్రజాస్వామ్యం కిందనే ఆ డైరెక్షన్నే పరిష్కారం కావాలని కోరుకోవాలి. అట్లా కవిత ఇష్యూని జాగ్రత్తగా పర్సూ చేయడం ద్వారా పార్టీ గౌరవం పెరిగితే తప్ప తగ్గదు. మరి ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటది అనేది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకొస్తుండు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రేపు ఎవరు 9 ఊడిపోయి ముక్కు అయినా కూడా నా ముక్కు సచ్చదాకా ఉంటుంది, నేను ఇంకా 100 ఏళ్ళు బతా అంటాడు. అవుతుందా? అందుకోసం ఎవరు లెక్క అనుకున్నా కూడా అంటే నేనేమంటున్నా, దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో చాలా మంది అధికార శాశ్వతం అనుకుంటే లేపి అవతల కొట్టిస్తే గాలి కొట్టుకపోయింటారు, అంతే కదా. సో అందుకోసం వారు 10 ఏళ్ళు ఉంటామన్నా 15 ఏళ్ళు ఉంటామన్నా ప్రతిపక్షంగా బలంగా నిలదొక్కుని ప్రజల మనసులో చూరగొంటే ఓ 10 ఏళ్ల పరిపాలన తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కనుక అది నచ్చితే తప్పకుండా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అవకాశం ఇస్తారు. లేదు కాంగ్రెస్ చాలా బాగా చేసింది అనుకుంటే బ్యాలెన్సింగ్ ఓట్స్ అన్నా వస్తాయి, ఏదో ఒకటి జరుగుతుంది. ఏమైంది ఇంకా గిదుల్లా మొత్తానికి మరి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న రేపో మాపో పెద్ద మనిషిని కూడా మరి బాయికాడికి పోయి కలిసే వాళ్ళ దగ్గరికే వచ్చిందంట, కలుస్తా అంటుండు. మరి కబురు వస్తే మాత్రం తప్పకుండా పోతా అంటుండు. చూద్దాం పోయినాక మళ్ళా పెద్ద మనిషి ఏం చెప్పిండు, మరి ఆయన చెవిలో ఏం వేసిండు, ఏంది ఏం కథ అని కూడా మీకు నేను చెప్తా. ఇక మొత్తానికైతే అన్నా శనార్థి మీ సమయాన్ని ఇచ్చి ఇలా మా నర్సయ్య తాతతో ఇలా మన నేను ప్రేక్షకులకు మీరు రామసక్కని ముచ్చట చెప్పిర్రు. ఉంటా శనార్థి, నమస్తే. నమస్తే.